ఉన్నాయని ఈ యుద్ధాలకు ప్రధాని సూత్రధారి అమెరికా సామ్రాజ్యవాదమని యుద్ధాలు ఆపి ప్రపంచ శాంతిని నెలకొల్పాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఫలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, ప్రపంచ శాంతిని నెలకొల్పాలని, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని కోరుతూ సెప్టెంబర్ 1న యుద్ధాలు వద్దు శాంతి వర్ధిల్లాలి నినాదంతో సంఘీభావ ప్రదర్శనలు చేపట్టాలని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ను ప్రపంచ కార్మిక వర్గానికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా విశాఖపట్నంలో సిఐటియు ఆధ్వర్యంలో జేవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నుండి ఆసిలమెట్ట, లలిత జ్యువెలరీస్, ఆర్టీసీ కాంప్లెక్స్, చాపల బజార్, గుడివాడ విగ్రహం మీదుగా శాంతి సంఘీభావ ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకునే విధంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిందని, దీనికి ముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుందన్నారు. ఇజ్రాయెల్ గాజాపై ఇప్పటికే బాంబుల వర్షం కురిపించి అక్కడ సుమారు 39,000 మంది ప్రజల ప్రాణాలు తీసిందన్నారు. చిన్నపిల్లలపైన హాస్పిటల్స్, స్కూల్స్ ను సైతం వదలకుండా బాంబులు వేయడాన్ని తప్పుపట్టారు. ప్రపంచవ్యాప్తంగా WFTA వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు శాంతి సంఘీభావ ర్యాలీ నిర్వహించాలని పిలుపిచ్చింది. మనం చూస్తూ ఉన్నాం, గత అనేక రోజుల నుంచి అమెరికా ప్రోత్సాహంతో పాలస్తీనా మీద ఇజ్రాయెల్ తన దాడులు అనేది ఏకముఖంగా ఎక్కుపెట్టడం జరిగింది. ఈ దాడుల్లో దాదాపు సుమారు 40,000 మంది పైబడి మరణించడం జరిగింది. పాలస్తీనాను టార్గెట్ చేసుకొని గాజాని ఏ ఒక్క అనుభాగాన్ని కూడా అణువు కూడా వదలకుండా మొత్తం హాస్పిటల్స్ మీద, స్కూల్స్ మీద ఇటు టార్గెట్ చేసి చిన్నపిల్లల్ని, మహిళల్ని విపరీతంగా చంపడం అనేది జరిగింది. దాదాపు లక్షల మంది ఈ రోజున క్షతగాత్రులు అయ్యి హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారు. కేవలం అమెరికా యొక్క ఆయుధాలు అమ్ముడుకోవడం కోసం దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి కూడా అమెరికా తన ఆయుధాలను సప్లై చేస్తూ ఇటువంటి యుద్ధాలను ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. మొత్తం సంపద అంతా కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది. మన దేశంలో ఉండే మోడీ ప్రభుత్వం కూడా అమెరికా కనుసన్నల్లోనే మెరుగుతూ ఉంది. గతంలో మనం చూసుకున్నప్పుడు అలీన విధానం అనేది మన దేశ రాజ్యాంగం తాలూకా విదేశీ విధానం కింద ఉండేది. కానీ సోషలిస్ట్ దేశాల మీద, భారతదేశం మీద, ఇతర తృతీయ ప్రపంచ దేశాల మీద కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటుంది.